చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. నేను థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్ నగరంలో అయితే ఉన్నాను. ఈ థాయిలాండ్ లోనే బాగా ఫేమస్ అయిన ఫెస్టివల్ ఏదైనా ఉందంటే సోంగ్రాన్. అంటే మన సైడ్ హోలీ ఎలాగో అలా అండి. కాసేపట్లో చూస్తారులే, మామూలుగా ఉండదు. ఈ సోంగ్రాన్ ఫెస్టివల్ గురించి తెలుసుకుంటూ ఆగిపోక ముందుకు సాగిపోదాం. ముందుగా ఈ సోంగ్రాన్ ఫెస్టివల్ అంటే ఏంటో తెలుసుకుందాము. థాయిలాండ్ లో జరిగే సోంగ్రాన్ ఫెస్టివల్ ప్రపంచంలోనే ఫేమస్ అయిన ఫెస్టివల్లో ఇది కూడా ఒకటే. ఇంకా అర్థం అవ్వాలంటే మన సైడ్ ఉగాది ఎలాగో ఇక్కడ వీళ్ళు సోంగ్రాన్ ని అలా జరుపుకుంటారు కొత్త సంవత్సరం కింద. ఈ పండుగ వీళ్ళు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13 నుంచి 15 వరకు జరుపుకుంటారండి. ఈ పండుగలో స్పెషాలిటీ ఏంటంటే ఒకళ్ళపై ఒకళ్ళు నీళ్లు జల్లుకుంటూ ఆడుకోవడం. అంటే ఆడుకోవడం అనే కాదు, ఒకళ్ళపైన ఒకళ్ళు నీళ్లు జల్లుతున్నారు కదా, అలా నీళ్లు జల్లుకున్నప్పుడు ఒకళ్ళపైన ఒకళ్ళు గత ఏడాదిలో ఉన్న శని దరిద్రం మొత్తం ఆ నేలతోనే కొట్టుకుపోయి కొత్త ఏడాది అదృష్టంగా ఉంటుందని ఈ థాయిలాండ్ ప్రజలైతే నమ్ముతారండి. థాయిలాండ్ అంటే ఈ మధ్య కాలంలో టూరిజం పరంగా ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఎంతో మంది విదేశీయులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఈ పండక్కి ఆకర్షితులయ్యారండి. కాబట్టి ఎక్కడ చూసినా ఈ థాయిలాండ్ ప్రజలతో పాటు విదేశీయులు కూడా కనపడుతూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్న ఏరియాని కౌసన్ రోడ్ అంటారు బ్యాంకాక్ లో. ఈ బ్యాంకాక్ అనేది థాయిలాండ్ దేశం యొక్క రాజధాని కాబట్టి ఇక్కడే ఫెస్టివల్ అనేది కొంచెం భారీగా జరుగుతుంది. ఇంకా ఈ సోంగ్రాన్ పండుగలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ పాల్గొని ఎంతో సంతోషంగా ఎంజాయ్ అయితే చేస్తారు. అలాగే ఈ సోంగ్రాన్ పండుగలో ఇంకొక ముఖ్యమైన విషయం అండి, పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీద నీళ్లు పోసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే ఇక్కడ బౌద్ధ గుళ్ళు చాలా ఉంటాయి. ఈ విధంగా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇట్లా బౌద్ధుడి విగ్రహాలకైతే వీళ్ళు పవిత్రమైన నీళ్లు పోసి ప్రార్థనలు అయ్యి చేస్తూ ఉంటారండి. ఈ విధంగా మనం థాయిలాండ్ లో పల్లెటూరు, టౌను, సిటీ ఎక్కడికి వెళ్ళినా జరుపుకుంటూ ఉంటారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. చెప్పాలంటే మంచి ఎంజాయ్మెంట్, ఫన్, సాంప్రదాయ పండుగ ఇది. ఆ పండగకే వచ్చాను, ఎప్పటి నుంచో రావాలనే నా కోరిక ఇప్పుడు కుదిరింది. ఇప్పుడు ఈ ఫెస్టివల్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనకు ఉండాల్సినవి ఏంటంటే ఒక షార్ట్ ప్యాంటు, బన్నీ లేదా టీ షర్టు, మళ్ళీ మన మొబైల్ ఒకవేళ తీసుకెళ్తే మొబైల్ కవరు, నేను మెడలో వేసుకుంటున్నా కదా ఆ మాదిరిది, కుదిరితే కలజోడు లేకపోయినా పర్లేదు, ఇంకా మనకి వాటర్ గన్ను. ఇవన్నీ వచ్చేసి మనకి రోడ్ల మీదే అమ్ముతూ ఉంటారండి. ఎక్కడ పట్టినా కానీ తక్కువ రేట్లోనే దొరుకుతాయి. ఈ సోంగ్రాన్ ఫెస్టివల్కి ఒక 2 రోజుల ముందులే మనం కొనుక్కొని పెట్టుకుంటే తక్కువ రేట్లకు దొరుకుతాయి. అప్పటికప్పుడు కొనాలంటే డిమాండ్ ఆన్ సేల్ అని ₹1 ఎక్కువ అమ్ముతారు, ఎక్కడైనా కామనే కదా అది. సో ఆ విధంగా అయితే తీసుకున్నాం. మంచి గన్ను, ఇప్పుడు నేను తీసుకున్న గన్ను వచ్చేసి ₹900. ఇంకా మంచి గన్ను కావాలంటే 1500, ₹2000 కూడా దొరుకుతాయి ఇక్కడ. గన్నులకైతే ఇబ్బంది లేదు. ఇక్కడ కొన్ని ఏరియాల వరకు అయితే పెట్టారండి ఈ సోంగ్రాన్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి. అందరినీ చెక్ చేసే పంపిస్తున్నారు. సేఫ్టీ పరంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు రోడ్ల మీదకి అందరిని వదిలేస్తే ట్రాఫిక్ ఆగిపోద్ది కదా, కాబట్టి మంచిగా మేనేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్. ఇంకెక్కడి నుంచి సెలబ్రేషన్ మామూలుగా ఉండదు. వాటర్ గన్నులో మనం తీసుకునే దాన్ని బట్టి లీటర్ నుంచి 2 లీటర్ల వరకు నీళ్లు పడతాయి. ఎన్ని నీళ్లు పట్టినా కానీ వీళ్ళైతే ఒకసారి నింపినందుకు ₹25 అయితే తీసుకుంటారండి. ఇలా దారి పొడుగుతా పెట్టే ఉంటే నేలకి ఇబ్బంది ఉండదు. ఇక రోడ్ల మీద వెహికల్స్ కూడా ఏంటో మనం ఎక్కడ కావాలంటే అక్కడ నడిచేయడమేండి. Go, go! Okay. Shoot, attack! Bind me. Shoot! Kapum ka! Hey bro, happy Songkran. ఏంట్రా నామేం పడ్డారు? ఈయన మీద కొట్టాలి. Come on. భలే ఉంది అమ్మాయి.
బాయ్ బాయ్. అమ్మా ఒక గొంతులోకి అయితే వచ్చానండి. ఆ సౌండ్లకి నేను ఏం మాట్లాడినా రికార్డ్ అవ్వదు. చూసారు కదా ఎంత గందరగోళంగా, ఎంత అసలు చాలా బాగుంది. జీవితంలో మంచి ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఇంకా మంచి కవర్ చేయాల్సింది వీడియో, కానీ అప్పటికే నా కాలు ఇదైపోయిందండి. ఎందుకంటే ఎగరడం పరిగెత్తడం ఇంత చేసాం. మీ అందరికీ తెలుసు నా కాలు బాగాలేదని చెప్పి, కానీ ఈ ఫెస్టివల్ మీద ఉన్న ఇష్టంతో ఇక్కడ వరకు వచ్చాను. మంచిగానే ఎంజాయ్ చేశాను. ఇప్పటికే 22,000 స్టెప్స్ వేసాను. అంటే దాదాపు ఒక 14-15 కిలోమీటర్లు నడిచినంత దూరం. నా కెపాసిటీ 5 కిలోమీటర్లు మాత్రమే ఈ బాగోలేని కాలుతో. ఇన్ని అడుగులు వేయడం వల్ల ఏంటంటే ఇంకా సోంగ్రాన్ ఇక్కడితో అయిపోయింది. కాబట్టి ఈ వీడియోకి ఇంకొక వీడియో కంటిన్యూషను. అది చూడాలంటే మనం కాలంలో వెనక్కి వెళ్ళాలి. 2 సంవత్సరాలు కాలంలో వెనక్కి. అందరికీ నమస్కారం అండి. మీరు కనుక మీ ఫ్యామిలీతో కానీ మీ లవర్తో కానీ ఒకవేళ మీరు కనుక వచ్చి బ్యాంకాక్, నేనైతే కనుక ఈ బయోకి స్కై టవర్ పైకి అయితే వెళ్తాను. ఇది వచ్చేసి థాయిలాండ్లోనే ఎత్తైన బిల్డింగ్ అండి. ఒక దేశంలోనే ఎత్తైన బిల్డింగ్ పైనుంచి మనకి వ్యూవింగ్ బ్యాంకాక్ సిటీ మొత్తం కూడా అలా చూస్తుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ బయోకే స్కై టవర్ అనేది ప్రాతునామ్ అనే ఏరియాలో ఉందండి. ఇంకా చెప్పాలంటే చాలా మంది భారతీయులకి ఇక్కడ ఇందిరా స్క్వేర్ అంటే తెలుసు. ఇదే ఇందిరా స్క్వేర్. దీని పక్కనే ఇక్కడికి వచ్చి దీని బయట నుంచి తలకాయ పైకి ఎత్తే కనపడిద్దండి బయోకే స్కై టవర్. పక్కనే ఒక 100 మీటర్ల దూరంలో ఉండేది, కనపడుతుంది కదా. 2 సంవత్సరాల కిందట బ్యాంకాక్లో తీసిన వీడియో ఇది. అప్పట్లో దీంట్లోకి వచ్చాను కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఓవర్ క్రౌడ్ ఉండడం వల్ల టికెట్ అయితే దొరకలేదు. ఆ నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. బట్ ఆ రోజే నేను బ్యాంకాక్ వదిలేసి వేరే దేశం అయితే వెళ్ళాను. ఎప్పటికైనా మళ్ళీ వచ్చినప్పుడు కవర్ చేయకపోనా అని ఈ వీడియోని అలా జ్ఞాపకంగా పెట్టుకొని ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ అటాచ్ చేయబోతున్నాను. ఇంకా మీరు ఏం చేస్తారంటే జరుగుతున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. చొక్కా మారిద్దిలే, చూస్తారు మీరే. తిరిగి ప్రస్తుతానికైతే వచ్చేసాము. వెనక వాళ్ళకి కనపడుతుంది కదా బయోకి స్కై టవరు. చెప్పినట్టుగానే చొక్కా మారింది. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 5 అవుతుందండి. ఈ టైం ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో వెళ్ళాం అనుకోండి, ఆ టవర్ పైకి ఎక్కాం అనుకోండి, ఎక్కేటప్పటికి 5:30 అట్లా అయిపోయింది. సాయంత్రం పూట చూడొచ్చు, మళ్ళీ ఎలాగో కాసేపు ఉంటే నైట్ టైం అయిపోయింది కదా, నైట్ టైం వ్యూ కూడా చూడొచ్చు. 2 కవర్ చేసినట్టు ఉంటుందని స్మార్ట్ ప్లాన్. వచ్చేసానండి. దగ్గరికి వస్తే పైకి చూద్దాం అన్నా పైన పార్ట్ కూడా కనపడదు. పైకి వెళ్తే అసలు మామూలుగా ఉండదు బ్యాంకాక్ వ్యూ అదంతా. ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి 500 ఉంది కదా, 500 థాయ్ బాట్లు. ఇవాళ రోజున థాయ్ బాటు ఎక్స్చేంజ్ రేట్తో కలుపుకున్న 3 రూపాయలు చిల్లర ఉందండి. వాళ్ళ ఒక థాయ్ బాట్ మనకి 3 రూపాయలు అండి. అంటే 500 అంటే 1500 రూపాయలు వేసుకోండి టికెట్. ఓకే, సవాదికా. ఓకే, థ్యాంక్ యూ. వీళ్ళు మామూలుగా అంత రెస్పెక్ట్ ఎవరు, వీడియో తీస్తున్నామని రెస్పెక్ట్ ఇస్తున్నారు అంతే. టికెట్ అయితే చెక్ చేసుకునే పంపిస్తున్నారు. వ్యూ ఫస్ట్. మసాజ్ కూడా ఉందంట, మరి చూద్దాం ఎంత బాగా చేస్తారేంటో. 77, 84. ఓకే, దిస్ ఈజ్ మసాజ్. ఓకే, లిఫ్ట్ వచ్చేసింది. 77 and 84, రైట్? థ్యాంక్ యూ. ఓకే, 84 వేర్? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. యు ఆర్ సో క్యూట్. అమ్మాయిలంతా బాగానే ఉంటారు. స్పీడ్గానే వెళ్తుందా ఇది లిఫ్ట్? మా మీటర్ లేదు, ఏమీ లేదు. ఎవరే ఆహా, అసలు మామూలుగా లేదుగా. ఒక్కసారిగా భయం వేస్తుందండి చూస్తుంటే అదంతా. సూపరు. పైకి వస్తే ఈ బిల్డింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇది కూడా వ్యూ పాయింటే, మొత్తం చూడొచ్చు. అసలు మామూలు లేదుగా. బ్యాంకాక్ మొత్తం ఏదో నా కాళ్ళ కింద ఉన్నట్టుంది. ఇప్పుడు మనం ఉన్న 77వ ఫ్లోర్ లోపల ఈ విధంగా ఉందండి. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చూడొచ్చు, కానీ అంత క్లియర్గా అయితే లేదు. ఎందుకంటే అద్దం పైన మరకలుగా ఉన్నాయి కదా,
ఈ బయోకే స్కై హోటల్ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలోనే పెద్ద భవనం అండి. ఇప్పుడు చాలా బిల్డింగ్లు కట్టారు కాబట్టి ఇది థాయిలాండ్లోనే పెద్ద బిల్డింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇప్పటికీ ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో అతిపెద్ద హోటల్లో ఇది కూడా ఒకటే అండి. సుమారుగా 328 మీటర్లు. దీన్ని కట్టడం 1990లో మొదలుపెట్టి 1997లో ముగించారు. 1998లో వచ్చేసి ఓపెన్ చేశారు. ఈ హోటల్ వచ్చేసి కరెక్ట్గా బ్యాంకాక్కి సిటీ సెంటర్లో ఉండడం వల్ల ఇది ఎక్కి చూస్తే మొత్తం బ్యాంకాక్ అయితే చూసేయచ్చు. కాసేపట్లో వెళ్ళి చూస్తామండి. ఈ 77వ ఫ్లోర్లో బయట ఆటో, మళ్ళీ కుట్టు మిషన్ ఇట్లాంటివి ఉన్నాయి. ఎందుకంటే టూరిస్టులు ఫోటోలు దిగుతారని చెప్పి పెట్టారు కావాలా. ఇంకొక ఫ్లోర్ ఉంది కదా పైన, అది అసలు మెయిన్ అండి. ఇదంతా ఏం లేదు, జస్ట్ శాంపిల్ మాత్రమే. పైకి వెళ్ళి చూద్దాం, ఇంకా సూపర్ ఉంటుంది. ఇదిగోండి 84వ అంతస్తులోకి వచ్చేసాం. ఇది రివాల్వింగ్ వ్యూ పాయింట్ 84. ఇక్కడికి వస్తే గాలి వస్తుంది. ఓహో, ఇది రౌండ్ తిరుగుతూనే ఉంటుందండి. ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక చోట నుంచి ఉంటే ఆటోమేటిక్గా సిటీ మొత్తం చూసేయచ్చు. కాసేపు మొత్తం రౌండ్ తిరుగుతుంది. ఇదంతా తిరగడానికి నా తెలిసి చాలా టైం పట్టిద్దండి. ఒక మ్యూజిక్ వేస్తే ఇక్కడ కూడా చూసేయండి.
ఇదిగోండి వచ్చామండి. మొత్తం తిరిగి రావడానికి 7 నిమిషాలు అయితే టైం పట్టిందండి ఇక్కడికి రావడానికి. ఇక్కడ మనం వచ్చేసి ఏదో ఒకసారి ఉండాలని లేదు, ఎంతసేపు అయినా తిరగవచ్చు. ఒక రౌండ్ ఏంటి 2-3 రౌండ్లైనా కొట్టవచ్చు, ఎవరు అడగరు. మొత్తం చూశారు కదా, అది కింద 7 నిమిషాలు అంటే సిటీ మొత్తం అసలు ఇంకా బ్యాంకాక్ మొత్తం చూసినట్టే ఆల్మోస్ట్. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇంకా ఎంజాయ్. వామ్మో, నిజంగా మామూలుగా లేదు. ఏది తిరుగుతుందో కూడా అర్థం కావట్లా, వాళ్ళు కూడా ఊగిపోతున్నాయి. మళ్ళీ కిందకే వచ్చేసాను. ఇక్కడ రూఫ్ టాప్ బార్ కూడా ఉంది. మంచి కాస్ట్లీ బార్. అన్ని బ్రాండ్లు ఉన్నాయిగా. మన ఫ్రీ డ్రింక్ ఒకటి ఉంది కదా, అది ఇక్కడే అంట. దిస్ ఇస్ మై టికెటా? ఏం డ్రింక్ ఇస్తారో ఏంటో. Sorry, sir. Your ticket is 69. ఓ, నాట్ హియర్. Not here. 69 ఫ్లోర్. ఓకే. ఇప్పుడు కిందకి వెళ్ళేది డ్రింక్ ఉందంట కదా, ఫ్రీగా తాగేసి వచ్చేద్దాము. ఈ లోపల మనకి ఏంటంటే నైట్ అయిపోద్ది, ఆ నైట్ వ్యూ కూడా చూడొచ్చు. అబ్బా, ఏం డ్రింక్ ఇస్తారో ఏంటో. సవాదికా. You take a seat first. Sit down, sir. వేర్ కెన్ ఐ గెట్ డ్రింక్? Drink and massage. మసాజ్ లేటర్. Drink first. ఎస్. ఓకే, డ్రింక్ తాగేసి పైకి వెళ్ళిపోదాం. మసాజ్ అంటే అదొక 20 నిమిషాలు, మళ్ళీ చీకటి పడిపోతే తొందరగా. అబ్బా, వేరే పనులు కూడా ఉన్నాయి. ఒక రేంజ్లో ఉందిగా వాటిలో. అదృష్టకరమైన విషయం ఏంటంటే అండి, వీళ్ళు ఇచ్చిన డ్రింక్లో షుగర్ లేదంట. వాళ్ళు ర్యాండమ్గా ఒక డ్రింక్ అయితే ఇచ్చేస్తున్నారు. మెన్యూ ఇట్లా ఏమీ లేదు. బాగుంది. రస్నా తాగినట్టే ఉందండి. ఎలాగో ఇంకా చీకటి పడలేదండి, ఇంకొక 20 నిమిషాలన్నా పట్టిద్ది. మరి ఈ గ్యాప్లో ఆ మసాజ్ ఏదో చేయించేసుకుంటే పోయిద్దిలే. కిందకు వచ్చాక ఇక్కడ సపరేట్గా మసాజ్ ప్యాక్లు కూడా ఉన్నాయి. ఓకే. వాట్ మసాజ్ ఐ గెట్? Foot massage. ఓ, ఫుడ్. ఓకే, సర్వీస్ బాగుంది. వాళ్ళే వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఓకే. ఈ మసాజ్ రూములు కూడా భలే ఉన్నాయి. అగైన్ ఫ్రీ? Okay, free. ఓ, థ్యాంక్ యూ. ప్యాంటు కాళ్ళ మీద ఎలా చేస్తారు మసాజ్? ఓకే. అందుకే ఇట్లాంటి ప్యాంట్స్ తెచ్చుకుంటే ఇది అడ్వాంటేజ్. సెట్ అలారం ఫర్ 20 minutes. 20 minutes starting now. 2 డ్రింకులు ఓసీలో కొట్టేశా. ఆహా, చాలా ప్రశాంతంగా ఉందండి మసాజ్. వెరీ నైస్. ఎందుకో ప్రతిసారి ఇంగ్లీష్ మాట్లాడడం నాకు అంత నచ్చట్లా. మన తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఉందండి చెప్తా. ఏం చేస్తానంటే గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి, అసలు మీరు ఎంత బాగా చేస్తున్నారంటే మసాజు, ఇప్పుడు నేను చేయించుకున్న మసాజుల కల్లా బెస్ట్ మసాజ్ మీరే చేస్తున్నారు, అంత బాగుంది. జై థాయిలాండ్. คุณทำได้ดีมากจนนักนวดบำบัดยังนวดให้คุณได้ดีที่สุดเลยเพราะมันดีมากที่คุณทำเองได้ชัยไทยแลนด์ ఆ
Rozumiem, dlaczego ta pani... Ja też bym nie chciał was. ఓ థ్యాంక్ యూ ఇప్పుడే జస్ట్ అయిపోయింది. కరెక్ట్గా అలారం కూడా మోగుతుంది. 20 నిమిషాలు మసాజ్ అయితే నిజంగా చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకొక పావు గంట ఉంటే మొత్తం కంప్లీట్ డార్క్ అయిపోద్ది. నైట్ వ్యూ చూడవచ్చు సిటీది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. చూస్తుంటే నైట్ వ్యూ చూడడానికి చాలామంది వచ్చారండి. ఇందాక ఇంతమంది లేరు కదా, అది రౌండ్గా తిరుగుతుంది కదా, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఎలాగో చీకటి పడిపోతుందిగా, ఒక 5-6 రౌండ్లేనే వేద్దాం మంచి వ్యూ వచ్చేంత వరకు. ఆహా, మామూలుగా వెళ్ళట్లేదుగా. ఇంకా పూర్తి స్థాయిలో చీకటి పడలా. నాకు తెలిసి ఇంకొక 3 రౌండ్లు తిరిగితే కానీ ఇంకొంచెం చీకటి రాదు. వెయిట్ చేద్దాం ఇక్కడే. మహానుభావుడు ఎన్నిసార్లు వచ్చినా ఏమనట్లేదు. చూసారు కదా ఇప్పటివరకు లొకేషన్లు అవన్నీ. ఇంకా దీని టైమింగ్ వచ్చేసి ఉదయం 10 నుంచి నైట్ 12 వరకు అయితే ఉంటుందంటండి. ఈ లోపల వచ్చేసి ఎప్పుడైనా చూసేయచ్చు. టికెట్ అయితే 500. మనకి మంచిగా మసాజు, డ్రింకు, వ్యూ పాయింట్. మొత్తానికి వచ్చేసాను ఎట్టకేలకు. చూసాం కదా ఇప్పటివరకు. ఇంకొకసారి చివరిగా ఈ బయోకి స్కై టవర్ మీకు దూరం నుంచి చూపిస్తా.
సో ఇంకా అది మరి నైట్ టైం అయితే అలా ఉంటుంది. వీడియో నచ్చితే ఎప్పట్లా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో ఏం చేయాలో అర్థం కావట్లా, ఏదో ఒకటి చేసేద్దాం. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.